అమ్మూరికి పోనైందిరా, ఈ రాత్రి ఒక్కొక్కడికి శవాలు ఎత్తిపోద్ది అంతే. వా, ఏం ఎక్స్ప్రెషన్, చాలా కొత్తగా అనిపించింది విశ్వక్సేన. జస్ట్ రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ చూశాను భయ్య. నాకు ఎంత ఇంపాక్ట్ అనిపించిందంటే, పుష్ప సినిమాలో టైటిల్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది, దాని టీజర్ వచ్చినప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉందో అంతుంది భయ్య. కెమెరా వర్క్ చాలా అంటే చాలా స్పెసిఫిక్గా ఉంది. మళ్ళా ప్లస్ పాయింట్స్ వచ్చేసి కెమెరా వర్క్ చాలా బాగుంది, డైరెక్షన్ కొత్తగా ట్రై చేసిండు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ ఉంది. బట్ నాకు నచ్చింది ఏంటంటే హీరోయిన్ చూపించలేదు భయ్య ఎక్కువ. అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే దాంట్లో ఆ సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది, చుట్టంలా చూసి పోకల. హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో అది చాలా మైనస్ అనమాట. విశ్వక్సేన అన్ని సినిమాలో కంటే కొంచెం కొత్తగా అనిపించింది. విశ్వక్సేన ఏదో ఇంతకుముందు ఫలక్నామా దాస్ ఇంకా ఏదేదో సినిమాలు చేసిండు, ఇది ఇంకొంచెం బెటర్మెంట్కి ట్రై చేస్తుండు. ఆ టైటిల్ అనేది కొంచెం రొటీన్లానే అనిపించింది. పుష్ప సినిమా ఇంకా చాలా సినిమా ఏదో కాపీ కొట్టిన ఫీల్ ఉంది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంది, బాగానే ఉంది. సితారానికి మినిమం ఉంటుంది. మిగతా వచ్చేసి మన మ్యూజిక్ యువన్ శంకర్ రాజా చాలా రోజులు బ్యాక్ చేసింది భయ్య మన తెలుగులో మూవీస్. హ్యాపీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా, సో చాలా రోజుల తర్వాత తెలుగులో మూవీ చేస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసింది భయ్య. అసలు ఒక రేంజ్లో ఉంది టీజర్కి అయితే. ఇంకా సినిమాకి ఎట్లా ఇచ్చిండో మనకు తెలియదు. ఒక సాంగ్ అయితే బాగా బ్లాస్ట్ అయింది, అది చుట్టంలా చూసి ఒకలా. చూద్దాం ఎట్లా. నెక్స్ట్ ట్రైలర్ అనేది ఉంది, May 17th సినిమా రిలీజ్ అంట. చూద్దాం ఎట్లుంటుంది ఈ ఇంపాక్ట్, టీజర్ ఇంపాక్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో నాకు అంతలా ఏం అనిపించలేదు. ఓకే, స్లాంగ్ మొత్తం గోదావరి బ్యాక్డ్రాప్ అది పర్లేదు అనిపించింది, అది ప్లస్ పాయింట్ సినిమాకి. నెగిటివ్ చేసి కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది అది భయ్య. విశ్వక్సేన చూద్దాం, విశ్వక్సేనది హిట్టా ఫ్లాపా మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి టీజర్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ.